విక్టరీ పక్కా, డబుల్ సెంచరీ ఎంచక్క, వై నాట్ 200 అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో విన్నింగ్ స్ట్రాటజీ సిద్ధం చేసుకుంది రూలింగ్ పార్టీ. 600 సరే ఎన్ని పార్టీలు అడ్డొచ్చినా హాట్ ఫేవరెట్ తానేనంటూ డిఎంకే యువజన మహానాడులో ఎమోషనల్ స్టేట్మెంట్ ఒకటిచ్చారు సీఎం స్టాలిన్. గెలుపు మంత్రం ఇదిగో అంటూ 3 పాయింట్ ఫార్ములాను కూడా ప్రకటించేశారు. ఇంతకీ ఏంటా ఫార్ములా? తమిళనాట పోటీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యనేనా? రాబోయేది ట్రయాంగిల్ ఫైట్ కాదా? విజయ్ పార్టీకి కటౌటే తప్ప కంటెంట్ లేదా? స్టాలిన్ లోకల్ సెంటిమెంట్ కార్డునే ఎందుకు నమ్ముకున్నట్టు? கொடுங்கன்னு கேட்கிறோம். ஆனா அவங்க நமக்கு கொடுத்தது என்ன? வெறும் 0. அப்ப நாமளும் அவங்களுக்கு எலெக்ஷன் அதே தானே திருப்பி கொடுக்கணும். మహా అయితే మరో 2 నెలలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురు అయింది. మిగతా పార్టీలు మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేసి దూకుడు మీదుంటే అధికార డిఎంకే కూడా గేరు మార్చింది. భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రంపై క్లారిటీ ఇచ్చేశారు డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. విరుద్ నగర్ లో జరిగిన డిఎంకే యువ సమ్మేళనంలో ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు. కమలం పార్టీనే సీరియస్ గా టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ తమకు ఎన్డీఏ కూటమికి మాత్రమే అన్నారు. இவங்க மொத்தத்துல மக்கள் நலனுக்காக கூட்டணி நடத்தல. இவங்களுக்குள்ள ஒரு மியூசிக்கல் சேர் தான் விளையாடுவாங்க. அது மாதிரி மியூசிக்கல் சேர் விளையாடிட்டு இருக்காங்க. நடக்க போற தேர்தல் தமிழ்நாடு வெர்சஸ் என்டிஏ. இதுல நாம தமிழ்நாட்டை ஜெயிக்க வைக்கணும். தமிழ்நாட்டுல தோல்வி என்பது பாஜகவுக்கு புதுசு இல்ல. தினமும் காலையில சூரியன் உதிப்பதை போல அவங்களுக்கு ரொட்டீன். డిఎంకేకు 50 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని, సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నామని, తమను ఓడించే సత్తా ఏ కూటమికి లేదని చెప్పుకొచ్చారు స్టాలిన్. రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సింది పోయి రాష్ట్రాల అధికారాలనే లాక్కుంటారా అని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని కలిపి నిలదీశారు స్టాలిన్. இத்தனை மாநிலங்களுக்கு நம்ம உரிமைகளை பெற்று தந்திருக்கிறோம். ஆனா இப்போ மீண்டும் மாநிலங்களோட அதிகாரங்களை ஒன்றியத்துல கொண்டு போய் குவிச்சிட்டு இருக்காங்க. மாநிலங்களை முனிசிபாலிட்டி போல மாத்திரன்னு துடிக்கிறாங்க. மாநில கட்சிகளே இருக்கக்கூடாதுன்னு பாஜக செயல்படுது. ஆனா அவங்களால தொட முடியாத ஒரே மாநிலம் தமிழ்நாடு தான். ఎన్డీఏ కూటమికి చరిత్రాత్మక ఓటమి ఖాయమని జోస్యం కూడా చెప్పారు సీఎం స్టాలిన్. మొత్తానికి విజయ్ పార్టీ ఊసే లేకుండా మహానాడును ముగించారు. ప్రజాబలం లేని వాళ్లు తమపై విమర్శలు చేస్తున్నారంటూ విజయ్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. కొత్త పార్టీలకు తమిళనాడు రాజకీయాల్లో చోటే లేదని కొట్టిపారేసి టీవీకేకి ఆశాభంగం తప్పదని తేల్చేశారు. పన్ను ఆదాయంలో 50% ఇవ్వండి, నీట్ నుంచి మినహాయింపునివ్వండి, మదురై ఎయిమ్స్ కట్టివ్వండి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు సీట్లు తగ్గబోవని పార్లమెంటులో వాగ్దానం చేయండి. ఇలా ఎన్ని అడిగినా ఏమి ఇవ్వని మోదీ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు స్టాలిన్. కానీ డిఎంకేకి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భావనలో ఉంది బీజేపీ. డిఎంకే వ్యతిరేక పార్టీల్ని ఒక్కతాటి మీదకు తేవాలన్న ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది కూడా. இது திராவிட மாடல் அல்ல, இது திருட்டு லஞ்சம் ஊழல் மாடல் என்பதையெல்லாம் மக்களுக்கு தேர்தல் பிரச்சாரத்தில் எடுத்து கூற இருக்கிறோம். மாநிலத்தினுடைய முதலமைச்சர் மக்கள் மகிழ்ச்சியாக இருக்கிறார்கள் அப்படின்னு அவர் கற்பனை உலகத்தில் இருக்கிறார். யதார்த்தம் புரியாத இந்த முதலமைச்சரால் தான் இன்னைக்கு இந்த அளவுக்கு தமிழகம் சீரழிந்து கொண்டிருக்கிறது. உங்கள் கனவை சொல்லுங்கள் என்று கேட்கிறார். எங்களுடைய ஒரே கனவு திமுகவை வீட்டுக்கு அனுப்புவதுதான் எங்களோட ஒரே கனவு என்று நாங்க சொல்லிட்டு இருக்கோம். ప్రాంతీయ తత్వాన్ని ప్రధాన సెంటిమెంట్ గా మార్చుకొని తమిళనాడు ఓటర్లను ఉత్తేజితం చెయ్యాలన్నది స్టాలిన్ ప్రధాన ఎత్తుగడ. విజయ్ పార్టీని తేలిగ్గా తీసుకోవడం కూడా డిఎంకే ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఒక భాగంగా తెలుస్తోంది. స్టాలిన్ స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి అపోజిషన్ పార్టీలు.